కలపండి చక్కగా. చేద్దామండి నవధాన్యాలు వేయండి. ముందు అత్తయ్య ముందు కొంచెం చేత పూసుకోండి, కొంచెం చాలు అన్ని చేత పూసుకోండి. అట్లాగే దక్షిణ నవధాన్యాలు ఏమో దాంట్లో వేయండి చక్కగా. ఇక్కడ రెండు చేతులతో కలిపేయండి. అక్కడ పంచలోకాలు పరిచిత నవధాన్యం పరిచిత ఓం మహాలక్ష్మీనారాయణ స్వామి దేవ పరిపూర్ణ పాదరసం వేయండి. సుముహూర్తకాలే మూత తీయండి. అక్కడ వేయండి, నవధాన్యాల మీద వేసేయండి. పంచలోకాది పరిచితాః శ్రీమాన్ బ్రహ్మాయురాయుర్భవం దీర్ఘామాయు. ఓం మహాలక్ష్మీ అక్షంత పడేయండి బాబాయ్, అక్షంత పడేయండి. ఓం ఆవాహయ సర్వేభ్యో దేవతాభ్యో మహాలక్ష్మి మహాకాళి దేవతాభ్యో ధ్యాయామి. ఆవాహయామి శంకు మీద ఈ అక్షంతలు పూజ చేయండి. ఆవాహయామి, ఆవాహన ఇక్కడ పూజ చేయండి. ఆవాహయామి ఆవాహన స్నానం ఆపోష్టమి సఖ్యా జన్మద ఆపోజన యథా జన. చూడన్న పాలు తీసుకోండి. ఇద్దరు చక్కగా పాలతో ఆ శంకు మీద అలా పోయిండి, చెప్తారు అభిషేకం చేసినట్టు పోయిండి. ఓం హిరణ్యవన్నాం హరణ్యం సువర్ణశ్రియాం చంద్రాం హిరణ్యమయీం లక్ష్మీం జాతవేదమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం యస్యాం హిరణ్యం బిందేయం నామస్తం పురుషాణం అస్య పూర్వాం ప్రథమత్యాం హస్తినాథ ప్రబోధినిం శ్రీయం దేవపోయి శ్రీర్మాదేవి విజాం కాంసో అత్మద ప్రాకారం ఆర్యం జ్యంతి పశువునాగముడు శ్రీ దాని పోసారు, ఆవు పాలు పోసారన్న. మహాలక్ష్మీ క్షీరాభిషేకం పోయామి. మంచి కొబ్బరికాయ తీసుకుని అవి కొబ్బరి నీళ్లు కూడా దాని మీద పట్టండి, చక్కగా కొట్టి దాన్ని మీద కొట్టండి. ఇంకొక ఏమో కొబ్బరికాయ మంచిది ఇదిగోండి. ఇప్పుడు కొట్టండి జాగ్రత్త, ఇదిగోండి చేయి జారకుండా కొట్టండి అన్న. దేవతా జన్మ యాపం నీళ్లు శంకు మీద పోయండి. పంచామృత స్నానానంతరం నారికేళ శుద్ధోదక ఫలోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం దాజ్మర్పయామి. అభివస్త్ర సువసనయర్షారిగా పూయమాన అభిచంద్రావర్తమేనస్పాండజనో దేవశంహ శ్రేర్మే భయత్ ఆ లక్ష్మీర్మే నశ్యత్ మనస కామవాకోతిం వాచ సత్యమధీమహే పశూనాకుమృతమనే సమయ శ్రేహి సామిత కర్తమేన పీచరాగేసేయండి. కర్తమైన ప్రజామూలం ఐసంభవ కర్తమ శ్రీం మా శ్రీమే కులే మాతరం పద్మమాలయం. ఏంటి స్మెల్ వస్తున్నట్టు చూడండి ఒకసారి, బాగుందా? తేడా వచ్చిందండి బాబు, తీసిండి. తేడా కనిపిస్తుంది అక్కడ. పీచు తాగండి, పీచు తగ్గించండి.